ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరొక నూతన మాసంలో మనం ప్రవేశించాము. దేవుడిచ్చిన దేవుని యొక్క కృపచేతనే గడిచిన మాసం అంతా కూడా ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ నూతన మాసంలో మనల్ని ప్రవేశింపజేసిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ నూతన మాసం అంతయు ఆయన తోడ్పాటులో మనం క్షేమంగా ముందుకు సాగుదుముగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఎవరైనా సరే క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్నట్లయితేనే మనము నూతన సృష్టిగా చేయబడతాము. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆయన యందు మనం ఉంటామో అప్పుడు మనము సమస్తమును కూడా మనలోని ప్రతి పాపమును ఒప్పుకుంటాము, విడిచిపెడతాము. అంతేకాకుండా మన ప్రతి పరిస్థితిని, మన మనస్తత్వాన్ని, మన యొక్క గుణగణాల్ని సమస్తాన్ని కూడా మనం దేవునికి అప్పగించుకుంటాము, దేవునికి సరెండర్ అయిపోతాము. అలా చేసినప్పుడు మనము దేవునిలో ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు శిష్యులకి? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్తూ, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని చెప్పాడు కదా. ఆ విధమైనటువంటి ఆలోచన దేవుడు మనకిచ్చాడు. అది మనము గ్రహించి దానిని మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ద్రాక్షావళి అనేది ఒక బలమైన చెట్టు. అయితే ఆ చెట్టుకున్నటువంటి తీగలన్నీ కూడా మనం అన్నమాట. మనలో ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క తీగగా ఉన్నప్పుడు ఆ ద్రాక్షావల్లికి ఆనుకొని ఉంటేనే, ద్రాక్షావల్లితో కనెక్షన్ కలిగి ఉంటేనే ఆ ద్రాక్షావల్లి ఫలిస్తుంది, చక్కగా ఫలిస్తుంది. మరి మనము ఆయనతో సంబంధం లేకుండా, ఆయనకు ఏమాత్రము కనెక్షన్ లేకుండా ఉన్నట్లయితే మరి మనము ఎలాగ ఫలించగలము? ఏ విధంగా అయితే ఒకవేళ ఒక తీగ నాకొద్దు, ఈ చెట్టు వద్దు అనుకొని పక్కకు వచ్చేస్తుంది అనుకోండి, అంటే తెంపబడింది అనుకోండి, అది ఇంకా బ్రతికి ఉంటుందా? తీగకు ఉండేటువంటి లక్షణమే ఏంటంటే ఒకరిపైన ఆధారపడి ఉండడం. తీగలన్నీ కూడా ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని ఎగబాకుతూ పోతూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఆధారంగా చేసుకున్నట్లయితే మనం కూడా అత్యున్నత స్థానానికి ఎదిగిపోగలము. ఆధారపడినట్లయితే మనము ఎగబ్రాకడానికి మనకు దేవుడు సహాయపడతాడు. ఆయన అంటున్నాడు, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అంటే దేవునితో ఎప్పుడైతే మనకు కనెక్షన్ తెగిపోతుందో అప్పుడు మనం ఎండిపోయిన తీగ లాంటి వాళ్ళమే. ఎండిపోయిన తీగలు ఏం చేస్తాం? మనము ఆ తీగలన్నిటినీ పోగు చేస్తాము, వాటిని కాల్చివేస్తాము. అవి ఏమాత్రం మనకు పనికిరావు. బాగా బ్రతికి ఉన్నటువంటి, అంటే కనెక్షన్ కలిగి ఉన్న తీగ ఎంతో పచ్చగా, ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉంటుంది, బాగా చక్కగా ఫలిస్తుంది. మరి మనకు అలాంటి కనెక్షనే లేకపోతే మనం ఏ విధంగా ఫలించగలుగుతాము? అంటే మనం బ్రతికి ఉన్నప్పటికీ కూడా మనం ఆ తీగల లాంటి వాళ్ళమే, ఎండిపోయిన తీగల లాంటి వాళ్ళం. అంటే దేవునితో సంబంధం లేనటువంటి వారము. అంటే ఒక తీగ ఎండిపోయిందంటే దానిలో ఇక ప్రాణం లేదు. అదేవిధంగా మనం కూడా దేవునితో కనెక్షన్ మనకు లేకపోతే మనకు ప్రాణం అనేది ఉండదు. ప్రాణం లేని వాళ్ళ వలె మనం ఉంటాము. కాబట్టి మనము దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా వాడు నూతన సృష్టి అయిపోతాడు. ఏ విధంగా నూతన సృష్టి అయిపోతాడు అంటే, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో అప్పుడు వారిలో కలిగేటువంటి మార్పు అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తెలియదు ఒక నరహంతకుడు దేవుణ్ణి అంగీకరిస్తే ఖచ్చితంగా వాడు ఇంకా నరహత్య చేయడు. ఒక దొంగ దేవుణ్ణి అంగీకరిస్తే వాడు ఇంకా ఎప్పటికీ కూడా దొంగతనం చేయడు. ఇన్ని రోజులు అతను చేసినవన్నీ కూడా పాపము,
అని వాడు తెలుసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనలోనికి పరిశుద్ధాత్ముడు మరి ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలోని పాపములను ఒప్పింపజేస్తాడు. అంతేకాకుండా మనం సరైనటువంటి మార్గంలో నడవడానికి మార్గం చూపిస్తూ ఉంటాడు. మనల్ని సర్వ సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. సత్యంను మనకు తెలియజేస్తాడు. ఇన్ని రోజులు ఇది మనకు తెలుసు, అది పాపము, అది తప్పు, దొంగతనం చేయకూడదని తెలుసు, మనకు నరహత్య చేయకూడదని తెలుసు, పాపపూరితమైనటువంటి పనులు చేయకూడదని తెలుసు, అనేకమైన విషయాలు తెలుసు, అబద్ధాలు ఆడకూడదని తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే మనకు నిర్లక్ష్యం, అంటే మనము వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు, వాటి గురించి ఆలోచించడం లేదు. అయితే ఎప్పుడైతే మనం ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మనలోనికి నూతన ఆత్మ ప్రవేశిస్తుంది కనుక మనలో నూతనత్వము ప్రవేశిస్తుంది. కాబట్టి మనము నూతన సృష్టిగా మారుతాము. సమస్తము నూతనంగా మారిపోతాయి. మనలోని పాత స్వభావము ఇంకా ఉండదు. ఒకవేళ మనము పాత జీవితంలో మనం ఎలాంటి చెడు పనులు చేస్తున్న వారమే అయినప్పటికీ కూడా ఇప్పుడు నూతనంగా మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆ పనులు అస్సలు చెయ్యము. ఎందుకంటే మనము అస్సలు ఒప్పుకోము. మనలో ఆ మార్పు, మనసులో మార్పు కలిగి ఉందన్నమాట. మన హృదయంలో మార్పు కలిగి ఉంది. అందుకే కదా దేవుడు పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాను, నేను రాతి గుండెని తీసివేసి మాంస గుండెని పెడతాను అని. అందుకే మనలో ఒక సాఫ్ట్ నేచర్ అనేది వస్తుంది. మనము దేవుని పట్ల అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాము. కాబట్టి మనము చేసే ప్రతి పని కూడా ఎంతో క్రీస్తు ప్రేమ మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రేమతో కూడిన పనులే మనం చేస్తాము. అందుకే ప్రేమ కలిగిన వాడైతే వాడు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రేమతో చేస్తే అది ఫలితం ఇస్తుంది. కానీ ప్రేమ లేకుండా చేస్తే అది అసలు ఫలితము ఇవ్వదు. మరి పౌలే అంటాడు కదా, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచులాగానే, గణగణలాడు తాళంలాగానే ఉంటానని. అంతేకాకుండా ఎంత గొప్ప కృపావరాలు కలిగిన, జ్ఞానం కలిగిన, కొండలను పగిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడనైనప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అదేవిధంగా బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చివేసినా కూడా, కాల్చబడడానికి నా శరీరము అప్పగించబడినా కూడా మనము ప్రేమ లేని వాళ్ళమైతే మన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కనుక మనము ప్రేమ కలిగి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాము. సమస్తము కొత్తవైపోతాయి. మన జీవితం కొత్తగా మారిపోతుంది. చుట్టూ మనల్ని చూసిన వాళ్ళు, ఇదేంటి, ఇతడేనా, ఈమెనా, ఇంతకుముందు ఇలా ఉండింది, ఇంతకుముందు ఇలా ఉండేవాడు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, ఇప్పుడేంటి ఇలాగా అని ఆశ్చర్యపోతూ మనల్ని చూస్తారు. ఎందుకంటే మనలో నూతనత్వం వచ్చేసింది. మన జీవితంలో మనకు ఇది ప్రాముఖ్యమైనది అని మనం ఏదేదో అనుకుంటామో అదంతా కూడా మనము తీసి పక్కన పెట్టేస్తాము. అపొస్తలుడైన పౌలు ఏం చేశాడంటే తన జీవితంలో ఎంతో గొప్ప గొప్ప విషయాలను కూడా సమస్తమును కూడా పెంటగా భావిస్తున్నాను అని చెప్పాడు. అతడు ఒక నరహంతకుడు. అతడు ఎంతో గొప్పగా, అంటే క్రైస్తవులను ద్వేషించేవాడు, క్రైస్తవులను చంపేయాలని ఒక గొప్ప ఆశయంతో అతడు ద్వేషముతో దమస్కు పట్టణానికి బయలుదేరాడు. కానీ ఒకే ఒక్క దర్శనము, ఎప్పుడైతే అతడు ప్రభువు నుంచి దర్శనం పొందుకున్నాడో ఆ ఒకే ఒక్క నిమిషం, ఒక సెకండ్లోనే అతడి మనసు మారిపోయింది. ఎంత అద్భుతం కదా! మన జీవితాల్లో కూడా దేవుని యొక్క దర్శనం మనకు కలిగినట్లయితే, దేవుని మనం అంగీకరించినట్లయితే ఒకే ఒక సెకండ్ చాలు. ఆ సెకండ్లోనే మనలో మార్పు కలుగుతుంది. ఏ విధంగా అయితే ఒక సీతాకోక చిలుక ఆ లార్వాలో నుంచి బయటికి రాగానే అతని దాని యొక్క రూపం అంతా, స్వరూపం అంతా ఎలాగా బ్యూటిఫుల్గా మారిపోతుందో అదేవిధంగా మనం కూడా సంపూర్ణంగా అందమైనటువంటి నూతనమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాము. అందరికీ ఇష్టమైన వారుగా జీవిస్తాము. అంతేకాదు అందరినీ ప్రేమించగలుగుతూ, అందరికీ మంచి చేస్తూ, అందరికీ పరిచర్య చేసే వారంగా ఉంటూ దేవుని యొక్క
వాక్యాన్ని ప్రకటించేవారిగా, దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా మనం మారిపోతాము. అది చాలా అద్భుతమైన విషయం. ఒక్కసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఎంత స్టాంచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారైనప్పటికీ కూడా దాన్నంతా కూడా పక్కన పెట్టేస్తారు, దాన్ని వదిలేస్తారు. అసలు ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మారిపోతారు. వారందరూ ఎంత హింసించినా కూడా దేవుని వదిలిపెట్టకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధమైనటువంటి ఆ మార్పు అనేది కేవలం దేవుని పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును, పునరుత్థానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం నమ్మినప్పుడే ఇది జరుగుతుంది. ఆ విశ్వాసంతోనే మనకు జరుగుతుంది. ఉచితంగా దేవుడిచ్చే ఆ రక్షణ అది మనలో కలుగుతుంది కనుక మనం ఆ విధంగా మారిపోతాము. మరి అలాంటి కృప మనకందరికీ దేవుడిచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో, దేవుని విషయంలో శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యంను వింటే దేవుని యొక్క విశ్వాసం, ఆయన పట్ల మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనలో మార్పు కూడా ఆ విధంగా కలుగుతుంది. మనం ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే మనము రక్షణ పొందుతాము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. అద్వితీయమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడవు, ఎంత శక్తిమంతుడవు తండ్రి. ఈ విషయంలో తండ్రి మేము ఎంతో ఆశ్చర్యపడతాము. నిజమే ప్రభా, ఒక్కసారి నిన్ను అంగీకరించినట్లయితే మాలో జరిగేటువంటి ఆ గొప్ప గొప్ప మార్పు ప్రభా మేము అసలు ఊహించలేము. మేము అస్సలు ఊహించలేనంత అద్భుతమైనటువంటి మార్పు మాలో కలుగుతుంది. మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అనేక మంది ఆ విధంగా ఎంతో భయంకరమైన జీవితం జీవించే వాళ్ళు కూడా త్రాగుబోతులు మంచి వాళ్ళు అయిపోతారు. ఎన్నో భయంకరమైన అలవాట్లు ఉన్న వాళ్ళు వాటినన్నిటినీ వదిలిపెట్టేస్తారు. ఎంత ఐశ్వర్యవంతులైనా వారి యొక్క ఐశ్వర్యము వారికి ఏమీ గొప్పదిగా అనిపించదు. దేవుని ముందు, ప్రభువైన క్రీస్తు ముందు అదంతా కూడా నిలవదు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని మా జీవితంలో నీవు చేస్తావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నూతన సృష్టిగా మారినటువంటి మేము నీ కొరకు జీవించేలాగా మాకు సహాయం చేయండి. పౌలులాగా తండ్రి సమస్తమైనటువంటి వాటిని, ఎంతో గొప్ప విషయాలనైనప్పటికీ కూడా వాటిని పెంటగా భావించగలిగే ఆ కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, అబ్రహాం ఎంతో గొప్ప ధనవంతుడు అయినప్పటికీ తండ్రి నీ పట్ల విశ్వాసంతోనైనా అతడు ఈ లోకంలో ఉన్నటువంటి తన యొక్క సంపదను కానీ దేనిని కూడా అతడు తనదిగా భావించుకోలేదు. అతడు కేవలము పరలోకంలో కనిపించినటువంటి ఆ పరలోకం పైననే దృష్టి ఉంచి ఎంతో విశ్వాసంతో జీవించగలిగాడు. ఆ విధంగానే పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఆ విధంగా జీవించారు తండ్రి. అంత గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అండ్ ఈ లోకంలో ఇంకా ఎవరెవరైతే నాయన నిన్ను అంగీకరించుకొని ఉన్నారో వారందరినీ కూడా నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని నీ సన్నిధికి తీసుకొస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారిలో మనసు దయచేయండి ప్రభానైనా. దురలవాట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాటిని వదిలిపెట్టినైనా నీ సన్నిధికి రాగలుగుట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకారములు చేయదేవుడు తండ్రి. ఎవ్వరూ ఊహించలేని విధంగా ప్రభా అడుగు వాటికన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అద్భుతములు చేయండి మా జీవితంలో. మీరు సమస్తమును జరిగించండి దేవా. నీకు వందనములు. ఈ ఉదయకాలమున మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఇది మా పనులలో మాకు తోడై ఉండండి ప్రభా. మా ప్రాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా తలంపులు, మా ఆలోచనలు సమస్తమును కూడా నీకు అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, మా జీవితం అంతా కూడా నీకు సరెండర్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము నీకు అప్పగించుకునేలాగా, మా జీవితాలని సరి చేసుకొని జీవించేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులను దీవించండి. వారంతా ఎంతో మరి చక్కగా, ఉత్సాహంగా మరి మా ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నూతనమైనటువంటి కాలేజెస్లోకి మరి వెళ్ళడానికి
బయలుదేరుతున్నారు, మరి ప్రభా సిద్ధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది ప్రభా తండ్రి ఉద్యోగంలో లేక మరి నిరుత్సాహంతోనూ నిస్పృహతోనూ నిండి ఉంటున్నారు ప్రభా. కృంగుదలకు అయి ఉంటున్నారు. అలాంటి బిడ్డలు మీరు దయ ఉంచి సహాయం చేయమని, వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా తండ్రి, ఎంతమంది అయితే నాయనా అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు, అలాంటి వారిని మరి మీరు తాకండి ప్రభా. వారికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించండి, వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడవు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, మరి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను చిన్నారులను దీవించండి. ఎండల కాలం ప్రభా, వేసవి చాలా భయంకరంగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు సంరక్షించి పోషించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మరి ఇజ్రాయెల్ దేశంను, యుక్రెయిన్ని, అనేక చోట్ల ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సినటువంటి శాంతిని అనుగ్రహించండి ప్రభా. వారి పరిస్థితులను సరిచేయండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా తండ్రి, అనేకమైన సమస్యలు మా దేశంలోనూ ప్రపంచంలోనూ మేము ఎదుర్కొంటున్నాం ప్రభా. మా దేశంను దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. మరి మాకున్నటువంటి అనేక సమస్యలు మీరు ఎరుగుదురు ప్రభా తండ్రి. ఎంతో భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ ఎదుర్కొంటుండగా తండ్రి, క్రైస్తవులు అనేకులు హింసించబడుతున్నారు. అనేకులు ప్రభా దారి తెన్ను తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. మీరు దయవుంచి ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, జరగనైనటువంటి ఎలక్షన్స్లో మీరు ఉండండి తండ్రి. సమస్తమును మీరు మీ చిత్త ప్రకారము తండ్రి సమస్తమును చక్కగా జరిగించండి, శాంతియుతంగా జరిగించండి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎలాంటి హింసాకాండాలు కానీ జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి మా ప్రార్థనలని మీరు అంగీకరించినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించినారని ప్రభా, మాకున్నటువంటి సమస్యలను తొలగించినారని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.